ఆయన చేసిన అగత్యాలు, ఆయన చేసిన బడ్జెట్లో 15,000 కోట్లు వచ్చిందంటే ఎంత సంతోషపడుతున్నామో, కొన్ని లక్షల కోట్లు ప్రజల సొమ్ము దోచుకొని ఇది అసెంబ్లీలో ఎదుర్కోలేక ముఖం చూపించలేక ఆయన ఈరోజు అక్కడ దేశం ఈ అసెంబ్లీని తప్పుదోవ పట్టించడానికి, ఆయన మీద జరుగుతున్న చర్చని తప్పుదోవ పట్టించడానికి ఢిల్లీ రాజధాని డబ్బు ఉంది, కొన్ని లక్షల కోట్లు ప్రజల సొమ్ము దోచుకున్నారు కాబట్టి ఢిల్లీ రాజధానిలో ఫ్లైట్లు వేసి బస్సు వేసి ట్రైన్లు వేసి మొత్తం అందరినీ కొన్ని వేల మందిని కూడబెట్టి అక్కడ మొత్తం విజయసాయిరెడ్డి గారు అక్కడ ఇండియా కూటమి ధర్నా జరుగుతుంటే ఈయన ధర్నాకి ఎవరు రావట్లేదని, ఈయన ధర్నాకి ఎవరు మైకు కూడా పెట్టే పరిస్థితుల్లో లేరని అక్కడికి వెళ్ళి బతిమలాడుకొని పాములాడుకుంటే మీ ఇండియా కూటమిలో మేము సపోర్ట్ చేస్తాం, మీ ఇండియా కూటమికి మేము వస్తాం రండి అని బతిమలాడుకుంటే శివసేన, అన్నా డిఎంకే, అలాగే మన సమాజ్వాదీ పార్టీ వాళ్ళు కండిషన్ మీదే వచ్చారు. కానీ అక్కడ బీజేపీకి మళ్ళీ వెళ్ళి మేము చెప్పలేదు, మేము ఇండియా కూటమి మామూలుగా వచ్చి సంఘీభావం తెలిపారు, మేము మీకే సపోర్ట్ చేస్తున్నాం బీజేపీకి అని చెప్పారు వీళ్ళు. అంటే ఒక 2 పడవల మీద ప్లాన్ చేసుకుంటూ డబుల్ గేమ్ ఆడుతున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే ఈ రాష్ట్రంలో ఆయన మొత్తం టోటల్గా ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, ఒక్క బేవరేజ్ లిమిటెడ్ అంటే ఒక మందు దాంట్లో ఒక చిన్న దాంట్లో వీళ్ళు క్యాష్ రూపంగా దోచుకునేది 18,000 కోట్లు, అంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు వీళ్ళు మొత్తం రూపంగా దోచుకున్నారు. ఒక మార్గాన్ని భర్త రూపం అవ్వచ్చు, ఒక ఇసుక రూపం అవ్వచ్చు, ఒక మొత్తం టోటల్గా ఒక ఎంబీబీ సత్యనారాయణ రూపంలో అవ్వచ్చు, ఒక మన ధర్మాన ప్రసాదుల రూపంలో అవ్వచ్చు, ఒక బొత్స సత్యనారాయణ చిన్నసేన రూపంలో అవ్వచ్చు, అలాగే మొత్తం టోటల్గా అవి ఎక్కడ అవనేయండి ఒక పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి 925 ఎకరాలు అన్యాక్రాంతమైన ఒక ఎసెంట్ ల్యాండ్ని మామూలు ల్యాండ్ చేయించుకోవడం అవ్వచ్చు, క్వారీలు అవ్వచ్చు, గ్రైనేట్స్ అవ్వచ్చు, కొన్ని లక్షల కోట్లు క్యాష్ రూపంగా దోచుకొని ఈరోజు ఆయన దగ్గర కొన్ని లక్షల కోట్లు ఎంతమందినైనా కొనవచ్చు. ఆయన దేశాన్ని కొనవచ్చు, ఓట్లు కొనవచ్చు, సీట్లు కొనవచ్చు, అన్నీ కొనవచ్చు, కానీ ప్రజలను కొనలేకపోయాడు, ప్రజల్ని అభిమానాన్ని కొనలేకపోయాడు. ప్రజలు ఆ రోజు మీకు వేసిన ఓటు ఏంటంటే ఆ రోజు మీకు రాజన్న బిడ్డగా మీరు ఏదైతే చెప్తున్నారో నిజాలో అబద్ధాలో తెలియదు, కానీ రాజన్న మాకు చేసిన హెల్ప్కి మీరు ఒక్కసారి అడుగుతున్నారు కాబట్టి మీకు ఆల్రెడీ కోడికత్తి కేసు అయ్యో పాప అన్యాయంగా మిమ్మల్ని పొడిచేశారే అని చెప్పి ఒక బాధతో ఆలోచనతో నమ్మారు. 16 నెలలు జైల్లో పెట్టారంటే నిజమనుకొని మీకు 151 సీటు ఇచ్చారు. 151 సీటు ఇస్తే తాడేపల్లిని ఒక బంగ్లాలో ఒక ముళ్ళకం చేసి ప్రజల్ని దూరం పెట్టారు మీరు. అదే ప్రజలు మిమ్మల్ని 2024లో దూరం పెట్టి మిమ్మల్ని ఆటోమేటిక్గా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిమ్మల్ని వెనక్కి తోసేశారు. అంటే ప్రతిపక్ష హోదాకు కూడా మీరు పనికిరారు అని అది పెట్టారు. ప్రతిపక్ష హోదాకి మీరు హైకోర్టుకి వేసుకోవచ్చు, సుప్రీంకోర్టుకి వేసుకోవచ్చు, యాజ్ రైట్. కానీ విచక్ష అధికారం రాజ్యాంగం రాసిన మన పార్లమెంట్లో ఏదైతే బిల్లు ఉందో, మన పార్లమెంట్లో రాజ్యాంగం ఏ బుక్ అయితే రాసిందో, స్పీకర్కి ఏదైతే అధికారాలు ఉన్నాయో ఆ అధికారాల ప్రకారమే ప్రతిపక్ష హోదా వస్తుంది అనేది మీరు మర్చిపోకూడదు. ఎందుకంటే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇస్ బుక్ అండ్ రాజ్యాంగం మన ఎమన్మెంట్. ఇంకోటి కూడా ఉంది, మీ దగ్గర డబ్బు ఉంది కదా, మీరు ఇప్పుడు ఎలాగైతే ఢిల్లీలో ధర్నాకు మనసు ప్రతిపక్షాలను పిలుచుకొచ్చారు కదా, మరి అందరినీ నలుగురు కలిపి మీరు పార్లమెంట్లో బిల్లు పెట్టండి. ఏమని పెట్టాలి, మేము ఇద్దరమే గెలిచాము అయినా ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వండి, ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి అమెండ్మెంట్ చేయమని చెప్పి పార్లమెంట్లో బిల్లు పెట్టండి. సింపుల్. అన్నీ మీ దగ్గర ఉన్నాయి కదా, డబ్బు ఉంది, అతికి డబ్బు ఉంది, మీ దగ్గర మననుంది. ఢిల్లీలో మీరు ధర్నా చేస్తే కొన్ని లక్షల మంది వచ్చారు, మరి వేల మంది వచ్చారు, ప్రతిపక్షాలంతా మీ ముందు ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తే మీరు వచ్చి ప్రతిపక్ష హోదా కావాలి అనడం హాస్యాస్పదమా కాదా? రెండోది మీ మీద ఏదైతే నడుస్తుందో, మీ మీద మొత్తం టోటల్గా మీ అవినీతి ఆరోపణల మీద ఏదైతే నడుస్తుందో, మీ మొత్తం క్యాబినెట్ మీద అవినీతి చేసినవి ఏదైతే నడుస్తున్నాయో తప్పుదోవ పట్టించడానికి మీరు మొత్తం మీడియాని రాంగ్ ట్రాక్ పట్టించడానికి బడ్జెట్ అక్కడ బడ్జెట్ నడుస్తుంటే మీరు ఇక్కడ తప్పుదోవ పట్టించడం కోసం ఢిల్లీలో కూర్చునేది రాజకీయమా కాదా? మీరు 3 రోజులు ఉంటానని వెళ్ళారు, మీకు ప్రధానమంత్రి గారు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, రాష్ట్రపతి గారు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, అమిత్ షా గారు మీకు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, మళ్ళా రాత్రి దొంగచాటున మళ్ళా మీరు ఎందుకు వచ్చేసారు హైదరాబాద్, ఇది గన్నవరం? అంటే మిమ్మల్ని తిరస్కరించారు.
మోడీ గారు మిమ్మల్ని కలటానికి ఇష్టం లేదు, అమిత్ షా గారికి ఇష్టం లేదు. మీరు చేసిన 36 హత్యలని చెప్తున్నారు. 36 హత్యలకి పేర్లున్నాయా? 36 హత్యలు అంటే రాజకీయ హత్యలు కావయ్యి. మీరు చెప్తుంది రాజకీయ హత్యలు. టీడీపీ వాళ్ళని మీరు కొట్టించారు, పోలీసులు ఇంకా మీ తరపున యాక్టింగ్ చేశారు. మొత్తం టోటల్గా దాంట్లో టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు దెబ్బతిన్నారు తప్ప మీ వైసీపీ వాళ్ళు మాత్రం 100% అరాచకం జరగలేదు. మీలాగా జరిగిన అరాచకంలో డాక్టర్ సుధాకర్ గారికి జరిగిన అరాచకంలాగా ఆయన్ని మెంటల్ కండిషన్ లేదని మెంటల్ అని చెప్పి మెంటల్ హాస్పిటల్ వేసి పరిస్థితుల్లో ఆయన్ని చంపేసిన పరిస్థితుల్లో మనం ఇలాంటివి ఎన్నో చూసాం. ఒక మహిళ ఎంత కిరాతకంగా చంపారో, అలాంటి ఎంత మహిళలకు శాంతి భద్రతలు లేకుండా ఎంత అరాచకం చేశారో. మొత్తం మీ మంత్రులంతా మహిళలతో అరగంట సేపురా, గంట సేపురా, ఒక అరగంట ఉంటే చాలు అన్న మీ మంత్రులు ఆడియో రికార్డులు కానీ అన్నీ కూడా మేము వైసీపీలో మీ అన్ని చాలా మంచి పాలనలో ఆడవాళ్ళకి ఎంత గౌరవం మీ దగ్గర చూసాం. ఇది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటు, పవన్ కళ్యాణ్ గారి గవర్నమెంటు. ఈ గవర్నమెంట్లో ఆడవాళ్ళకి గౌరవం ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఏ పార్టీ అనేది కాకుండా సెక్యూరిటీ ఉంటుంది అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలా. మీరు ఢిల్లీలో ధర్నా చేయండి, మీరు గల్లీలో ధర్నా చేయండి, కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకటే, లా అండ్ ఆర్డర్ అనేది మనం ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఆడతల్లికి మన సెక్యూరిటీగా ఉండాలి, ప్రతి పిల్లడికి మన సెక్యూరిటీగా ఉండాలి. గంజాయి నుంచి మత్తు నుంచి తరిమి కొట్టాలి అనేది ఆయన నైజంగా భావిస్తూ మీరు ఏదైతే తప్పుదో పట్టించాలనుకుంటున్నారో త్వరలోనే మీరు జైలుకి వెళ్ళక తప్పదు. మీ టీం అందరూ కూడా జైలుకి వెళ్ళక తప్పదు. మీరు ఎవరైతే ఆఫీసర్లు విజయ్ కుమార్ రెడ్డి గారు జైలుకి వెళ్ళక తప్పదు, ధర్మారెడ్డి గారు జైలుకి వెళ్ళక తప్పదు, అలాగే మీరు మొత్తం వాసుదేవరెడ్డి గారు జైలుకి వెళ్ళక తప్పదు. చాలామంది మీకు మొత్తం టోటల్గా కొన్ని వందల మంది ఆఫీసర్స్ మీ తరపు నుంచి ఒకప్పుడు మీరు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్లు జైలుకి వెళ్ళారో మళ్ళీ అంతమంది కంటే ఎక్కువ మంది జైలుకి వెళ్ళే పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు పాలనకు పారిపోదాం, ఇంకొకటి పారిపోదాం చూస్తున్నారు. కనుక మీరు వాళ్ళని మీరు కాపాడలేరు. వాళ్ళు రెడ్ హ్యాండ్గా చేసిన తప్పుల్ని అన్యాయంగా ప్రతిపక్ష నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 72 గంటల కక్ష తీర్చుకున్నారే. బాత్రూమ్కి వెళ్ళటానికి లేకుండా, కమోడ్లు లేకుండా ఒక సెల్లో చాలా చిత్రహింసలు పెట్టారే. ఒక రఘురామకృష్ణరాజు గారిని చంపడానికే ప్రయత్నం చేశారే. ఒక ఏబి వెంకటేశ్వరరావు గారిని ఆయన 5 సంవత్సరాల పోస్టుకి ఆఖరి రోజు ఆయన ఒక పదవిలో డ్రెస్తో రిటైర్మెంట్ అయ్యే పరిస్థితి తీసుకొచ్చారే. ఇలాగూ చెప్పుకుంటూ పోతే ఎంతమందిని నరకయాతన పెట్టారు, ఎంతమందిని నరకయాతన చూపించారు, ఎంతమందిని ఆనందం చూశారు. మీ బాబాయ్ చనిపోతుంటే మీ చెల్లెలు మీకు చీ అనిపించింది, మీకు తల్లి వదిలేసింది, ఇంకా అందరూ వదిలేశారు. ఇంకెవరున్నారు మీ దగ్గర? ఉన్నవాళ్ళు కూడా నిన్న మద్దాల గిరిగారు రాజీనామా చేశారు, ఇప్పుడు రాసయ్య గారు రాజీనామా చేశారు. ఇంకా ఉన్నవాళ్ళు కూడా రాజీనామా చేయడానికి మీ వెనకాల నేను నిన్న చూసా మీ ధర్నాలో మీ అనుచరుడు, మీ ఆత్మ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీ ఇంకొక ఆత్మ విజయసాయిరెడ్డి గారు, వీళ్ళు తప్ప బొత్స సత్యనారాయణ గారిని చూడాలి, కొడాలి నాని గారిని చూడాలి, వంశీ గారిని చూడాలి, రోజా గారిని చూడలేదు. అసలు మొత్తం టోటల్గా మీ టీం ఏదైతే ఉందో మనం అమర్నాథ్ గారిని చూడలేదు, ఎవరిని మీరు చూడలేదు. అంటే ఆ టీంలో మార్గాన్ని భర్త గారిని మిమ్మల్ని తప్ప ఎవరు కూడా మీ దగ్గర ఇంక రారు అన్నది అర్థమైపోతుంది. బయటికి మీరు చేసిన అరాచకాలు వాళ్ళు కూడా భరించి ఈరోజు ఉన్నారు. త్వరలోనే గేట్లు తెరిస్తే జనసేనకో, బీజేపీకో, టీడీపీకో, వాళ్ళు కాంగ్రెస్కో జంప్ అయిపోతారు తప్ప పార్టీలో ఉండరు. అపోజిషన్ పార్టీ అనేది ఓన్లీ ఒకటే పార్టీ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ ఉంటుంది. టీడీపీ కూటమి గవర్నమెంట్లో ఉంటుంది. 2029 కూడా బ్రహ్మాండంగా పోలవరం పూర్తవుతుంది, రాజధాని పూర్తవుతుంది, విశాఖపట్నం పూర్తవుతుంది, విశాఖపట్నం కారిడార్ పూర్తయిపోతుంది. ఈజ్ ద నెంబర్ 1 డెవలపింగ్ స్టేట్గా మొత్తం టోటల్గా తయారవుతుంది. ఎందుకంటే ఆయన ఆలోచనలు బాగున్నాయి, ఆయన ఆచరణ బాగుంది. ఈరోజు రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో బ్లాక్ మనీని అరికట్టాలంటే మార్కెట్లో 3 లక్షల భూమి ఉంటే 3 లక్షలకే రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, అంతే. మీరు 50,000కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లేదు. మార్కెట్ వాల్యూలు ఎంత ఉన్నాయో, మార్కెట్ వాల్యూ ఎంత కొంటున్నారో అంత కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయాల్సిందే. అలాగే మీకు మొత్తం టోటల్గా పంచాయతీలు 13,000 పంచాయతీలు ఏమున్నాయో ప్రతి పంచాయతీలో డబ్బులు కలెక్ట్ చేయాలా, డబ్బులు వసూలు చేయాలా. ఆ డబ్బులు కరెక్ట్గా గవర్నమెంట్కి జమ అవ్వాలి. మీ లంచాల రూపంలో మీ ఇంట్లో జమ అయితే మీరు జైలు వసూలు లెక్క పెడతారు. ఇది పవన్ కళ్యాణ్ గారి మాట, ఇది పవన్ కళ్యాణ్ గారి ఆజ్ఞ. కనుక ఇవన్నీ కూడా ఇన్ ఫ్యూచర్ ఈజ్ డెవలపింగ్
కన్ఫామ్ ఈజ్ గవర్నమెంట్ పూర్తిగా డెవలప్ అవుతుంది. అలాగే మనకు పరిశ్రమలు వస్తున్నాయి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, కొన్ని లక్షల మంది ఉద్యోగాలు వస్తున్నాయి. మనం అమెరికా బెంగళూరులోనో ఇక్కడ హైదరాబాద్లోనో ఎక్కడో చెన్నైలోనో కాదు, ఆంధ్రప్రదేశ్లో మన తల్లిదండ్రులను చూసుకుంటూ మన పిల్లల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో చేసుకునే విధంగా ఈ 5 సంవత్సరాల్లో పరిశ్రమలన్నీ వస్తాయనేది మాత్రం నేను చెప్పగలుగుతాను.